నమస్కారం. ఈరోజు మనం దీపావళి పండుగలో ఒక ముఖ్యమైన రోజు నరక చతుర్దశి గురించి మాట్లాడుకుందాం. నరక చతుర్దశి దీపావళికి ముందు రోజు వచ్చే పండుగ. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని పొందడాన్ని సూచిస్తుంది. కేవలం పండుగ జరుపుకోవడం కాదు, దాని వెనుక ఉన్న విశిష్టతను తెలుసుకోవడం చాలా ముఖ్యం. నరక చతుర్దశి జరుపుకోవడానికి ముఖ్యంగా 2 పౌరాణిక కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిది, శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు. నరకాసురుడు తన అరాచకాలతో లోకాలను పీడిస్తూ, దేవతలను, మానవులను హింసిస్తూ ఉండేవాడు. 16,000 మంది రాజకుమార్తెలను బంధించాడు. శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరించి ఆ రాజకుమార్తెలను విడిపించాడు. ఆ రోజు ప్రజలు సంతోషంతో దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఇది చెడుపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. రెండవ కథ బలి చక్రవర్తికి సంబంధించింది. వామనావతారంలో విష్ణువు బలి చక్రవర్తిని పాతాళలోకంలోకి పంపిన రోజు కూడా ఇదే అని కొందరు నమ్ముతారు. బలి చక్రవర్తి గొప్ప దానశీలి అయినప్పటికీ అహంకారం పెరిగి దేవతలను అధిగమించాలనుకున్నాడు. అప్పుడు విష్ణువు వామనుడిగా వచ్చి బలి అహంకారాన్ని అణచివేశాడు. ఈ 2 కథలు మనకు ఒకే సందేశాన్ని ఇస్తాయి: అహంకారం, చెడు ఎంత శక్తివంతమైనవైనా ధర్మానికి, మంచితనానికి ముందు నిలబడలేవు. నరక చతుర్దశి రోజున కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటిస్తారు. అభ్యంగన స్నానం. ఈరోజు సూర్యోదయం కంటే ముందే నువ్వుల నూనెతో తలస్నానం చేయడం ఆనవాయితీ. దీనిని నరక చతుర్దశి అభ్యంగన స్నానం అంటారు. దీనివల్ల నరక భయాలు తొలగిపోతాయని నమ్మకం. దీపాలంకరణ. ఇళ్ల ముందు దీపాలు వెలిగించి రంగవల్లులు వేసి అలంకరిస్తారు. ముఖ్యంగా ఇంటివాకిళ్లలో, తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. నరకాసుర దహనం. కొన్ని ప్రాంతాల్లో నరకాసురుడి బొమ్మలను కాల్చివేసి బాణాసంచా కాలుస్తారు. ఇది అజ్ఞానం, చెడు శక్తులను తరిమివేయడానికి ప్రతీక. తీపి వంటకాలు. ఇంట్లో లడ్డులు, పాయసం వంటి తీపి వంటకాలు తయారుచేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. యమతర్పణం. దక్షిణ భారతదేశంలో ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టే ఆచారం కూడా ఉంది. నరక చతుర్దశి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మనకు ఎన్నో విలువైన సందేశాలను ఇస్తుంది. చెడుపై మంచి విజయం. జీవితంలో ఎప్పుడు అన్యాయం, చెడు పెరిగినా చివరికి ధర్మమే విజయం సాధిస్తుందని ఈ పండుగ తెలియజేస్తుంది. అజ్ఞానం నుండి జ్ఞానం వైపు. నరకాసురుడు అజ్ఞానానికి ప్రతీక. దీపాలు జ్ఞానానికి ప్రతీక. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించుకోవాలి. ఆత్మశుద్ధి. అభ్యంగన స్నానం కేవలం శరీరశుద్ధి కాదు, అంతర్గత ఆత్మశుద్ధికి కూడా సంకేతం. మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి మంచి ఆలోచనలతో నిండిపోవాలి. ఆశావాదం. ఎంతటి చీకటి ఉన్నా ఒక దీపం వెలిగిస్తే చీకటి మాయమవుతుంది. అలాగే జీవితంలో కష్టాలు వచ్చినా ఆశతో ముందుకు సాగితే విజయం సాధించగలం. నరక చతుర్దశి మనకు నిత్య జీవితంలో ధైర్యాన్ని, ఆశను, ధర్మాన్ని పాటించాలనే స్ఫూర్తిని ఇస్తుంది. ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటూ దాని వెనుక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.